హలో అందరికీ. ఒకసారి మీ ఇంట్లో చూడండి, నిజంగా అవసరమైన వస్తువులు ఎన్నున్నాయి, అవసరం లేని వస్తువులు ఎన్నున్నాయి. మనం వాడని వస్తువుల్ని ఎక్కువగా దాచుకుంటూ ఉంటాము. ఆన్‌లైన్ ఆర్డర్స్ నుంచి వచ్చే కవర్స్ అయితేనేమి, ఇలా చిన్న చిన్న ఐటెమ్స్ యూజ్ లేనివి ఎక్కడికక్కడ పాడేస్తూ ఉంటే మనకి ఇల్లంతా చిందరవందరగా అయిపోతుంది. ఈరోజు నేను ఈ ఏరియాని క్లీన్ చేస్తూ తక్కువ టైంలో ఎలా నీట్‌గా ఉంచుకోవచ్చు, నేను ఫాలో అయ్యే కొన్ని సింపుల్ టిప్స్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఈ వీడియో చివరి వరకు చూడండి. క్లీనింగ్ అంటే కేవలం మనకి హౌస్‌ని క్లీన్ చేయడమే కాకుండా అది మన మూడ్‌ని కూడా రిఫ్రెష్ చేస్తుంది. మన ఇల్లు ఎప్పుడు నీట్‌గా ఉంచుకుంటే మనకి వంట చేయాలన్నా, పని చేయాలన్నా, ఏదైనా ఒక వీడియోస్ తీయాలన్నా ఒక మంచి ఫీలింగ్ వస్తుంది. మీరు కూడా నాతో పాటు ఈ వీడియో చూస్తూ ఏదైనా ఒక చిన్న ఏరియాని క్లీన్ చేసుకోండి. క్లీనింగ్ అనగానే అమ్మో! ఈ రోజంతా క్లీనింగ్‌లోనే అయిపోతుంది అని అలా పెట్టుకోకుండా మనం కాసేపు మాత్రమే చేయాలి. అంటే రోజు ఒక హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్ మనం వంట చేసిన తర్వాత ఇలా చేసుకున్నట్లయితే మనకి వారం మొత్తానికి చాలా ఏరియాస్ అనేవి క్లీన్‌గా చేంజ్ అవుతాయి. మళ్ళీ మనం వాటిని యూజ్ చేస్తూ ఉంటాము. సో, బేసిక్ క్లీనింగ్ చేస్తే సరిపోతుంది. సో, రోజు మొత్తం క్లీనింగ్ పెట్టుకోకుండా, రోజుకి ఒక ఏరియాని మాత్రమే క్లీన్ చేసుకోవాలి. అప్పుడు మనకి అంత స్ట్రెస్ అనిపించదు. ఈ రోజంతా క్లీన్ చేశాను అనే ఫీలింగ్ కూడా ఉండదు. మనం ప్రతి వస్తువుకి ఆర్గనైజర్స్ కొనేయాలి, ఇల్లంతా ఆర్గనైజర్స్‌తో నింపేయాలి అనుకుంటాము. అలా అయితే నీట్‌గా ఉంటుందేమో అనుకోవడం కూడా మన భ్రమే అవుతుంది. అప్పుడప్పుడు మన దగ్గర ఉన్న కొన్ని ఐటెమ్స్‌ని కూడా మనం ఆర్గనైజర్స్‌లా యూజ్ చేసుకోవచ్చు. మనం ఎక్కడికైనా షాపింగ్‌కి వెళ్ళినా సరే ఏది అవసరమో అదే కొనుక్కోవాలి. అవసరమైనది, అవసరం లేనివి అన్నీ కొనేసి ఇల్లంతా నింపేసామనుకోండి, వాటితో కూడా మనకి చాలా ఎక్కువ పనయిపోతుంది. మనం ఆ వస్తువుని ఎంతవరకు యూజ్ చేస్తాము అనేది బాగా ఆలోచించి మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే నేను ఇవన్నీ ఫేస్ చేశాను కాబట్టే మీతో షేర్ చేస్తున్నాను. మీరు నాతో పాటు ఈరోజు క్లీన్ చేశారా లేదా అనేది నాకు కామెంట్ చేసేసేయండి. బాయ్.